హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. షోల్డర్ అనేది మనకు చిన్న సైజు వారికి ఏ విధంగా కట్ చేయాలి, పెద్ద సైజు వారికి ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా బ్లౌజ్ యొక్క పొడవును చూసుకోవాలండి. పొడవుని చూసుకోవడానికి భుజం మధ్యలో నుంచి ఈ కింది వైపు డాట్ ఉంటుంది కదా, అక్కడి వైపు మనం పొడవు అనేది చూసుకోవాలి. పొడవు అయితే 14 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకుందామండి. చెస్ట్ లూజు మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము టేప్ అనేది ఇలా చేతి కింది నుంచి ఇక్కడ చేతి కింది నుంచి అక్కడ చేతి కింది వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలండి. మనకైతే 17.5 వచ్చింది. అంటే చెస్ట్ లూజు మనకు 17.5 అనమాట. మనకు ఇప్పుడు నడుము లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి. నడుము లూజు చూసుకోవడానికి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఉక్స్ పట్టి నుంచి కొంచెం కొంచెం చూసుకుంటూ ఈ విధంగా మనము కొలత అనేది తీసుకోవాలి. కాజా పట్టిని అయితే మనం తీసుకోవద్దండి. మనకు 30 ఇంచులో వచ్చింది నడుము లూజ్ అనేది. మనం ఇప్పుడు బ్లౌజ్ అయితే మార్క్ చేసుకుందామండి. చూడండి, క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్గా ఉండేటట్టు క్లాత్ అనేది పెట్టేసుకొని మనం ఎడ్జెస్ కట్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్తో మనం అయితే లైన్ అయితే డ్రా చేసుకుందామండి. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకుందాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, 14 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇటువైపు కూడా 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇప్పుడు 1/2 ఇంచ్ మనకు ఖర్చులతో ఒక లైన్ అనేది గీసుకుందామండి. ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకుందాము. మనకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు కదా, 30 ఇంచుల్లో సగం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. 4వ భాగం అనేది పెట్టుకోవాలి. మనకు 30 ఇంచులలో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకొని 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది మనం మార్క్ చేసుకోవాలి. నడుము లూజు మార్క్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలండి. నెక్ డీప్ మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని మనము మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఖర్చుకు పైవైపు ఇలా ఉంచేసి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు మనకు ఖర్చులకు వదిలేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5 ఇంచులు కదా. చెస్ట్ లూజ్ మనం 17.5 ఇంచులు అయితే మనము సగానికి 17.5 ఇంచులలో సగం వచ్చేసి 8.75 ఇంచులు అనేది మనకు చెస్ట్ లూజ్ వచ్చింది. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ మార్క్ చేసుకోవడానికి మనం ముందుగా ఈ బ్లౌజ్ అనేది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేది చూసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనకు 30 ఇంచుల కంటే తక్కువ ఉంటుందండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే 30 ఇంచుల పైన ఉంటుంది. మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు కదా. 30 ఇంచులు అంటే మనకు చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజులకి ఎప్పుడే కానీ షోల్డర్ అనేది మనకు 5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 5 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. భుజం వచ్చేసి 3 ఇంచులు అవుతుందండి. ఇప్పుడు మనం ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకుందాము. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మనకు చిన్న బ్లౌజులకు వచ్చేసి 6 ఇంచులు, పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక స్ట్రైట్గా లైన్ అయితే మనం గీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందామండి. నెక్ డ్రా చేసుకోవడానికి పైన వైపు మనము 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాము కదా, మనం కింది వైపు వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఈ విధంగా 2 మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్గా లైన్ గీసుకుందాము కింది వైపు కూడా. ఇప్పుడు ఈ బాక్స్లో మనము
మనకు నచ్చిన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చంక రౌండ్ అనేది గీసుకోవాలండి. చంక రౌండ్‌కి 1½ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము సైడ్ మార్కింగ్స్ అనేవి స్ట్రెయిట్‌గా లైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఇప్పుడు మనం వచ్చేసి వెనకాల డాట్ ఉంటుంది కదా! ఆ డాట్ అనేది మార్క్ చేసుకుందాము. ఆ డాట్ మనం నడుము లూజ్‌లో సగం అయితే సగానికి ఇలా పెట్టుకొని నడుము డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4/3 ఇంచులు అనేది వచ్చిందండి. నడుము లూజ్‌లో సగము. ఈ విధంగా పొడవు వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా మనము 4 ఇంచులకు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పావించ్ అక్కడ పావించ్ అనేది మనము మార్క్ చేసుకొని ఉంటే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజులకి. చూడండి బ్యాక్ సైడ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మనము చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ అనేది నడుము డాట్స్ దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా! మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది డ్రా చేసుకుందామండి. హ్యాండ్స్ డ్రా చేసుకోవడానికి మనము క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చిందండి. మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. స్ట్రైట్‌గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పావించు ఖర్చుకు వదిలేసి మనం మార్కింగ్ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకుందాము. మనకు హ్యాండ్ వచ్చేసి 8 ఇంచులు కదా! హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులకు ఒక మార్కింగ్, 1/2 ఇంచుకు ఒక మార్కింగ్ వేసుకుందామండి. 1/2 ఇంచ్ వచ్చేసి మనకు ఖర్చు కోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చంక లూజ్ అనేది తెలుసుకోవాలండి. బ్లౌజ్ యొక్క చంక లూజ్ తెలుసుకోవడానికి ఈ విధంగా భుజం పైనుంచి చంక కింది వైపు వరకు ఇలా విధంగా చూడాలి. మనకు చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులకు వచ్చింది. 7.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుందాము. మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు కదా! కింది వైపున 3 ఇంచులు తక్కువ చేసుకొని మనం మార్కింగ్ అయితే వేసుకోవాలండి. మనం పై వైపున ఈ విధంగా 2 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకొని కొద్దిగా మనము కింది వైపు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు కింద జాయింట్స్ అనేవి పడతాయండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు వేసుకుందాము. అలాగే హ్యాండ్ లోతు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు వేసుకుందాము. ఈ విధంగా ఒక టక్స్ ఇచ్చేసుకుందాం. మనం హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందామండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కు డ్రా చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మొత్తం అంతా కూడా డ్రా చేసుకుందామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కదా! ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవడానికి ఎవరికైనా కింద నుంచి ఈ విధంగా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది గీసుకుందాము. ఇప్పుడు చంక లోతు వచ్చేసి 1/2 ఇంచ్‌కి మనము లోతు అనేది తీసుకోవాలి. ఇది పై వైపు ఖర్చు అండి.
చూడండి 1/2 ఇంచు లోతుకి ఈ విధంగా మనము చంక లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అనేది మార్క్ చేసుకుందామండి. నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. మనం 6.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఎవరికైనా కానీ మనకు 6.5, 6 ఇంచులు, 7 ఇంచుల వరకు లాస్ట్ అండి. ఈ విధంగా 3 ఇంచుల లోపలికి మార్క్ అనేది వేసుకోవాలండి. ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మనకు ఫ్రంట్ రెక్క అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము డాట్స్ కోసం కింది నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు భుజం మధ్యలో ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇటు లాస్ట్ కూడా 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనము డాట్స్ ఎంత పొడవులో పెట్టుకోవాలి అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం భుజం మధ్యలో నుంచి 2.5 ఇంచుల పొడవుతో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పట్టి కాజా వైపు సైడు మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచుల పొడవుతో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చంక మధ్యలో నుంచి 3.5 ఇంచుల మధ్యలోకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. మనకు ముందు డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్, అటు సైడ్ 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. చంక సైడ్ వచ్చేసి మనకు 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా అంతేనండి, 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ బెల్టులు అనేది కట్ చేసుకోవాలండి. క్రాస్ బెల్టులు కట్ చేసుకోవడానికి మనకు మిగిలిన క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ తక్కువగా మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే 1 ఇంచ్ మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం మార్కింగ్ చేసాం కదా, 1 ఇంచ్ అనేది తక్కువ మార్క్ చేసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ యొక్క పొడవు వచ్చేసి ఏ బ్లౌజ్కైనా 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి లాస్ట్ వైపు వచ్చేసి 3 ఇంచులకు, మధ్యలో వచ్చేసి మనం 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లను కలుపుతూ క్రాస్ బెల్ట్ అయితే డ్రా చేసుకున్నాము. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.